ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి 1,25,00,000 ప్రమాద బీమా అట. శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. అంటే ఏదైనా ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ ప్రమాద బీమా, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ఆ 1,25,00,000 డబ్బులు ఆ కుటుంబానికి వస్తాయన్నమాట. శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపట. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గతంగా చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. సింగరేణి సంస్థను స్ఫూర్తిగా తీసుకున్నారట. సింగరేణి ఉద్యోగులు కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ బాధిత కుటుంబానికి ₹1,00,00,000 బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికుడికి ఈ 1,00,00,000 ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. సింగరేణి అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి కేంద్ర బొగ్గు శాఖ స్పందించి దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియాలో సైతం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి. సో నిర్ణయం మంచిదే. మరి ఇది అందరు ఉద్యోగులా, కేవలం ప్రభుత్వ ఉద్యోగులేనా? మరి కాంట్రాక్ట్ వీళ్ళతో కూడా గట్టిగానే పని చేయించుకుంటారు కదా, వాళ్ళకి లేదా? వాళ్ళకు కూడా కల్పించాలి కదా, ఆలోచించాలి కదా. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి 1,25,00,000 ప్రమాద బీమా అట. శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. అంటే ఏదైనా ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ ప్రమాద బీమా, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ఆ 1,25,00,000 డబ్బులు ఆ కుటుంబానికి వస్తాయన్నమాట. శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపట. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గతంగా చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. సింగరేణి సంస్థను స్ఫూర్తిగా తీసుకున్నారట. సింగరేణి ఉద్యోగులు కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ బాధిత కుటుంబానికి ₹1,00,00,000 బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికుడికి ఈ 1,00,00,000 ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. సింగరేణి అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి కేంద్ర బొగ్గు శాఖ స్పందించి దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియాలో సైతం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి. సో నిర్ణయం మంచిదే. మరి ఇది అందరు ఉద్యోగులా, కేవలం ప్రభుత్వ ఉద్యోగులేనా? మరి కాంట్రాక్ట్ వీళ్ళతో కూడా గట్టిగానే పని చేయించుకుంటారు కదా, వాళ్ళకి లేదా? వాళ్ళకు కూడా కల్పించాలి కదా, ఆలోచించాలి కదా.